ఓకే, ఎవరన్నా చదువుతారండి? చదువుతాం. ఉమ్, విరుద్ధ అలంకారం కదండి. ఉమ్, విరుద్ధ అభాసత్వం విరోధ ఉమ్. వృత్తి ఇహ అంటే ముందర అవతారిక చదవాలి. అవతారిక ఓకే. చదివితే మనకి అసలు ఎందుకు చెప్తున్నాడు ఈ అలంకారం అన్న సంగతి తెలుస్తుంది. ఆక్షేపే ఇష్ట నిషేధే అనిష్ట విధౌ విధౌ చ విధౌ చ అనుపద్య అనుపపద్యమానత్వాత్ అనుపపద్యమానత్వాత్ విరుద్ధత్వ అనుప్రవిష్టం ఏతత్ విరుద్ధత్వం అనుప్రవిష్టం. విరుద్ధత్వం అనుప్రవిష్టం ఏతత్ ప్రస్తావేన విరోధగర్భ అలంకార వర్గః ప్రక్రియతే. తత్రాపి విరోధాలంకార విరోధాలంకారస్తావల్ లక్ష్యతి. స్థావల్ లక్ష్యతే విరోధాలంకారస్తావత్ లక్ష్యతి. లక్ష్యతే. ఇంతకు ముందరి అలంకారం ఆక్షేపం. ఈ ఆక్షేపంలో ఇష్ట నిషేధే అనిష్ట విధౌచ అనుపపద్యమానత్వాత్ విరుద్ధత్వం అనుప్రవిష్టం. ఈ ఆక్షేపాలంకారంలో ఏంటంటే ఇష్టమైన వస్తువుని నిషేధించటము, అనిష్టమైనటువంటి దాన్ని విధించటము, అంటే దాన్ని తీసుకోవడము, యాక్సెప్ట్ చేయటము, ఇట్లాంటివి అనుపపద్యమానత్వాత్. సాధారణంగా ఎవరైనా ఏం చేస్తాము, ఇష్టమైన వస్తువు కావాలనుకుంటాం, అనిష్టమైనటువంటి వస్తువుని వద్దనుకుంటాం. ఇక్కడ అనుపపద్యమానత్వాత్, అది పొసగడం లేదు. ఎందుకని? మనకి ఇష్టం కాని వస్తువులు కోరుకోవడం, ఆ అనిష్టమైన ఇష్టమైన దాన్ని వద్దనుకోవడం, ఇవన్నీ పొసగని విషయాలు కాబట్టి విరుద్ధత్వం అనుప్రవిష్టం. అక్కడ ఒక విరుద్ధత్వము అనేటువంటిది అనుప్రవిష్టం. ఆల్రెడీ అది క్రీపిన్ అయిపోయింది. దాంతో ఏతత్ ప్రస్తావేన, ఆ విరుద్ధత్వం అనేటువంటి ప్రస్తావం ప్రారంభమైంది కాబట్టి విరోధ గర్భ అలంకార వర్గ ప్రక్రియతే. విరోధ గర్భమైనటువంటి అలంకారాల తలకు వర్గం, సముదాయము ప్రక్రియతే ప్రారంభించబడుతోంది అన్నమాట. ఇక్కడ తత్రాపి విరోధాలంకారస్తావల్ లక్ష్యతే. వాటిలో విరోధ గర్భమైనటువంటి అలంకారాలలో విరోధాలంకారము, విరోధాభాసము అని కూడా అంటారు దీన్ని. ఆ అలంకారము ఇక్కడ ప్రారంభించాల లక్ష్యతే, అది ఇక్కడ ప్రదర్శించబడుతోంది అనమాట. విరోధాభాసత్వం విరోధ. విరుద్ధ ఆభాసత్వం విరోధ. విరుద్ధము అంటే ఏమిటి? పరస్పర వస్తువులు పరస్పరము విరోధం కలిగినటువంటివిగా ఆభాస. ఆభాస అంటే ఏమిటంటే అవి ఉన్నట్టుగా అనిపించడం, నిజానికి లేకపోవడం. ఇప్పుడు మనకి ఆభాస అనేటువంటి దాన్ని ఎక్కడ చెప్తారు అంటే, ఇప్పుడు మనకి శుక్తి రజత భ్రాంతి, రజ్జు సర్ప భ్రాంతి ఇలాంటివి ఉన్నాయి కదా, వీటిలో కలిగేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది ఆభాస అని చెప్తారు. మీకు అందరికీ నా మాటలు వినిపిస్తున్నాయండి? వినిపిస్తున్నాయండి. ఇంటర్నెట్ కనెక్షన్ అన్స్టేబుల్ గా ఉందని చూపిస్తుంది నాకు, అందుకోసం అని అడుగుతాను. ఇక్కడ ఏ విరోధము ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ నిజంగా అంటే విరోధం ఉన్నట్టు కనిపించడం కాకుండా నిజంగా విరోధం ఉందనుకోండి, అది అలంకారం కాదు, దోషం అవుతుంది. కాబట్టి విరోధం ఉన్నట్టుగా కనిపించడం కానీ నిజంగా విరోధం లేకపోవడం అనేటువంటిది విరోధ, విరోధము అనేటువంటి లేదా విరోధాభాసము అనేటువంటి అలంకారం. చదవనండి, వృత్తి చదవండి. వృత్తే చదవాలి. ఇహ జాత్యాదీనాం చతుర్ణాం పదార్థానాం ప్రత్యేకం తన్మధ్యే ఏవ సజాతీయ విజాతీయాభ్యాం విరోధిభ్యాం సంబంధే విరోధః స చ సమాధానం వినా ప్రరూఢో దోషః. సతి సమాధానే ప్రముఖే ఏవ ఆభాసమానత్వాద్ విరోధాభాసః. తత్ర జాతి విరోధస్య జాత్యాదిభిః సహ చతుర్వో భేదాః, చత్వారో భేదాః. గుణస్య గుణాదిభిః సహ త్రయః క్రియాయాః క్రియాద్రవ్యాభ్యాం సహ ద్వౌ భేదౌ. ద్రవ్యస్య ద్రవ్యేణ సహైకః తదేవం దశ విరోధ భేదాః. తత్ర దిగ్మాంత్రేణ ఉదాహరణం
దిగ్మాత్రేణు గమా పలకూడదు మా గమా దింగ్మాత్రేణ ఉదాహరణ. దిమ్మాత్రేణు ఉదాహరణం యథా. ఇహ జాత్యాదీనాం చతుర్ణాం పదార్థానాం ప్రత్యేకం తన్మధ్యే ఏవ సజాతీయ విజాతీభ్యాం విరోధిభ్యాం సంబంధే విరోధః. ఇక్కడ మనం జాతి గుణ క్రియా ద్రవ్యాలు అనేటువంటి 4 పదార్థాలను ఎప్పుడూ మనం కన్సిడర్ చేస్తూ ఉంటాం కదా. ఈ 4 పదార్థాలలో ఈ జాత్యాదులైనటువంటి చతుర్ణాం పదార్థానం 4 పదార్థాలలో ప్రత్యేకం తన్మధ్యే ఏవ అంటే ఒక్కొక్క దానికి వాటి మధ్యలోనే సజాతీయ విజాతీయాభ్యాం విరోధిభ్యాం సంబంధే దోషః. సజాతీయములు విజాతీయములు అంటే సజాతీయాలు కానీ విజాతీయాలు కానీ అయినటువంటి విరోధులతో సంబంధం కలిగినట్టు వర్ణించబడితే విరోధము అనేటువంటి అలంకారం. అంటే జాతికి సజాతీయం ఏదవుతుంది, ఇంకొక జాతి అవుతుంది. ఓకే, సజాతీయమైనటువంటి జాతితో కానీ విజాతీయమైనటువంటి గుణద్రవ్యాలతో కానీ విరోధం వర్ణించబడితే అది విరోధాలంకారం. అలాగే గుణానికి, క్రియకి, ద్రవ్యానికి అన్నమాట. అయితే సచ సమాధానం వినా ప్రరూఢో దోషః. కానీ ఈ విరోధం ఏం కావాలి అంటే సమాహితం కావాలి, అంటే తొలగించబడాలి. ఆ విరోధ సమాధానం అనేటువంటి జరగాలి. అలా విరోధం ఉన్నట్టుగా కనిపించాలి. వెంటనే మళ్ళీ మనం పర్యాలోచన చేసి చూస్తే అక్కడ విరోధం లేకుండా ఉండాలి. రైట్. ఆ సమాధానము అనేటువంటిది లేకుండా ప్రరూఢమైన అంటే అక్కడ నిలబడిపోయి ఉన్నటువంటి విరోధం ఏదైతే ఉంటుందో అది దోష, అది కావ్య దోషం అవుతుంది, అది అలంకారం కాదు. సతి సమాధాని ప్రముఖే ఏవ ఆభాసమానత్వాత్ విరోధ ఆభాస. ఈ సతి సమాధానే అంటే దానికి సమాధానం రావడము అనేటువంటిది అది ఉండగా, అంటే ఆ సిచ్యువేషన్, ఆ పరిస్థితి అట్లా ఉండగానే ప్రముఖే ఏవ ప్రముఖంగా అంటే ఏమిటి, చూసిన మొదటి చూపులోనే ఆభాసమానత్వాత్ విరోధం ఉన్నట్టుగా ఆభాస కలుగుతుంది కాబట్టి విరోధ ఆభాస, ఇది విరోధ ఆభాసం. తత్ర జాతి విరోధస్య జాత్యాదిభి సహ చత్వారో భేదా. ఇప్పుడు 4 ఉన్నాయి అనుకున్నాం కదా, ఈ 4ంటితోటి ఈ విరోధాభాసలు వర్ణించబడచ్చు. రైట్. ఇప్పుడు జాతి అనేటువంటిది మొట్టమొదటిది తీసుకుందాం. ఈ జాతికి సజాతీయమైనటువంటి జాత్యాదులతో సహా 4 భేదా. అంటే ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా, జాతికి సజాతీయము ఇంకొక జాతి అవుతుంది. విజాతీయాలు ఏమిటి, గుణము, క్రియా, ద్రవ్యము. రైట్. సో కాబట్టి జాతికి జాతితో విరోధము, గుణంతో విరోధము, క్రియతో విరోధము, ద్రవ్యంతో విరోధము, 4 భేదాలు సిద్ధించిన తర్వాత గుణస్య గుణాదిభి సహ 3. రెండోది ఏమిటి, గుణం కదా. ఈ గుణానికి గుణాదిభి సహా గుణం మొదలైనటువంటి మిగిలినటువంటి 3ంటితోటి, మరి మిగిలిన 3ఏంటండి, జాతికి 4 భేదాలు వచ్చినప్పుడు గుణానికి 3 భేదాలు ఎందుకు వస్తాయి, 4 భేదాలు దానికి రావాలి కదా. అంటే ఇక్కడ ఈ జాతి, గుణ, క్రియా, ద్రవ్యాలు ఇవన్నీ కూడాను సమాన బలం కలిగినటువంటివి అన్నమాట. ఏ ఒక్కటి కూడా ఒకటి వీకు, ఒకటి ఇది కాదు, ఒకటి బలవంతము, ఒకటి బలహీనము కాదు, 2 సమానమైనటువంటివి. ఇప్పుడు జాతికి గుణంతోటి గనక మనం విరోధం ఉందని వర్ణించామనుకోండి, అప్పుడు గుణానికి జాతితో కూడా విరోధం ఉన్నట్టే కదా. ఆ ఊరికి ఈ ఊరు, ఈ ఊరికి ఆ ఊరు సమానమైన దూరంతో ఉంటాయి కదా. కాబట్టి జాతికి గుణంతో ఎప్పుడైతే మనం ఇది వర్ణించామో, ఆ విరోధాన్ని వర్ణించామో, అప్పుడు గుణానికి జాతితో కూడా విరోధం వచ్చింది. కాబట్టి మళ్ళీ ఇంకొక గుణానికి జాతితో విరోధాన్ని వర్ణించక్కర్లా. గుణానికి గుణంతో విరోధము, గుణానికి క్రియతో విరోధము, గుణానికి ద్రవ్యంతో విరోధం, 3 భేదాలు. ఆ తర్వాత క్రియ ఉంది. క్రియకి ఆల్రెడీ జాతితోటి గుణంతోటి జాతి దగ్గరే జాతికి
గుణంతో విరోధం, జాతికి క్రియతో విరోధం వర్ణించేసాం. అంటే క్రియకి జాతితో విరోధం వచ్చేసింది ఆల్రెడీ. తర్వాత మళ్ళీ క్రియ దగ్గరకు, గుణం దగ్గరకు వచ్చేసరికల్లా గుణానికి క్రియతో దోషం, సారీ, గుణానికి క్రియతో విరోధం వర్ణించాం కాబట్టి క్రియకి కూడా గుణంతో విరోధం వచ్చినట్టు. కాబట్టి ఏం చేయాలి? క్రియకి క్రియతో విరోధము, క్రియకి ద్రవ్యంతో విరోధము. ఓకే, ఆ తర్వాత ద్రవ్యం దగ్గరికి వస్తే ఈ ద్రవ్యానికి ఈ మూడింటితో ఆల్రెడీ విరోధాలు వచ్చేసినాయి కదా పైన చెప్పుకున్నటువంటి విధానంలో. కాబట్టి ద్రవ్యానికి ద్రవ్యంతో విరోధం ఒకటి. ఇట్లా మొత్తంగా కలిపి 4 + 3 + 2 + 1 + 1 మొత్తం అంతా కలిపి 10 విరోధ భేదా. ఇలా 10 రకాలైన విరోధ భేదాలు సిద్ధిస్తాయి. కానీ 10 రకాలు నేను చూపించట్లేదండి, దింగ్మాత్రేణ ఉదాహరణం. దింగ్మాత్రేణ అంటే వీటిని ఇలా చూసుకోవాలి అని ఒక దిక్కు, ఒక డిరెక్షన్ మీకు చూపించడం మాత్రమే నేను చేస్తున్నాను ఇక్కడ ఉదాహరణలతోటి. చదవండి, ఎవరు చదువుతున్నారు? కాస్త వీడియో ఆన్ చేసుకుని చదవండి. సరే మేడం. పరిచ్ఛేదాతీతః సకల వచనానాం అవిషయో పునర్జన్మన్యస్మిన్ అస్మిన్ జన్మని అస్మిన్ అమ్మా జన్మని అస్మిన్ అనుభవ పదం యో న గతవాన్ వివేక ప్రధ్వంసాదుపచిత మహామోహ గహనో వికారః కోప్యంతర్జడయతి చ తాపం చ కురుతే. పరిచ్ఛేదాతీత సకల వచనానామ విషయో పునర్జన్మన్యస్మిన్ అనుభవ పదం యో. అనుభవ పదం ఒకటి పాఠం ఉంది, అనుభవ పథం కూడా ఉంది. అది ఆ ప్రతిపదార్థంలో అనుభవ పథం అనేటువంటి మాట కనిపిస్తోంది. రెండు ఒకటే, రెండు సమానార్థకాలి. అనుభవ పథం యోన గతవాన్ వివేక ప్రధ్వంసాదుపచిత మహామోహ గహను వికార కోప్యంతర్జడయతి చ తాపంచ కురుతి. ఇది మాలతీ మాధవంలో మాధవుడు మాలతీ విరహంతో బాధపడుతూ ఉన్నటువంటి సమయంలో చెప్పిన శ్లోకం అన్నమాట. ఇది కోపి వికార, ఏదో ఒకానొక వికారం. అది ఎట్లాంటిది అంటే పరిచ్ఛేద అతీత. పరిచ్ఛేదం అంటే ఏమిటి? ఒక కొలత, ఒక ప్రమాణం, దానికి అతీత, అతీతమైనటువంటిది. పరిచ్ఛేదాలు అన్నింటికీ కూడాను అతీత, అతీతమైంది అంటే బియాండ్ ఆల్ మెజర్మెంట్స్ అన్నమాట. సకల వచనానాం అవిషయ, సకల సమస్తమైన వచనానాం మాటలకి, అంటే ఏ రకంగా చెప్పడానికంటే ఎంత ఎగ్జాగరేట్ చేసి చెప్పాలన్నా కూడా ఆ అతిశయోక్తులన్నింటికీ కూడా అవిషయ, వాటికంటే కూడా పైన ఉందన్నమాట. అంటే చాలా మాటలతో చెప్పలేనంత ఎక్కువగా ఉంది. ఓకే, సకల వచనానాం అన్ని మాటలకి అవిషయ, విషయం కానిదిగా ఉందో, అది అందనంత ఎక్కువగా ఉందో. పునః జన్మని అస్మిన్ అనుభవ పదం యోన గతవాన్ యహ, ఏ వికారమైతే అస్మిన్ జన్మని ఈ జన్మలో పునః ఇంతవరకు అనుభవ పదం ఆర్ అనుభవ పథం, నా అనుభవము అనేటువంటి స్థానానికి లేదా అనుభవము అనేటువంటి ఆ మార్గంలోకి నా గతవాన్, అది వచ్చినది కాదు అంటే ఇప్పటిదాకా నా అనుభవానికి ఎప్పుడు రానటువంటిది. ఓకే, అట్లాంటి కోపి వికార వివేక ప్రధ్వంసాత్ ఉపచిత మహామోహ గహన. వివేకము అనేటువంటిది ప్రధ్వంసాత్, ధ్వంసమైపోవడం వల్ల, వివేకం అనేటువంటిది నశించిపోవడం వల్ల, ఉపచిత వృద్ధి పొందినటువంటి మహామోహ అతి గొప్పదైనటువంటి మోహం, దానివల్ల గహన అంటే చాలా అతి దట్టంగా ఉన్నటువంటిది, అంటే ఇంపెనిట్రబుల్ గా ఉందన్నమాట. అంటే దానిలోకి నో రే ఆఫ్ ఒక రీజనింగ్ కానీ, ఒక రేషనల్ థింకింగ్ కానీ అందులోకి వెళ్ళడానికి ఏమాత్రమో అవకాశం లేనంత దట్టంగా ఉందన్నమాట. అట్లాంటి కోపి వికార, ఏదో ఒక వికారము అంతహా జడయతి, నన్ను లోపలే జడయతి అంటే ఏమిటి?
నన్ను జడునిగా చేసేస్తోంది. జడునిగా చేసేటువంటి ఏమిటి, అతి చల్లదనంతో మనం ఆ గడ్డగట్టుకుపోతాను చూసారా, అట్లా లోపల నుంచి నన్ను గడ్డగట్టుకుపోయేటట్లుగా చేస్తోంది. తాపంచ కురుతే, అంతేకాదు తాపాన్ని అంటే విపరీతమైనటువంటి వేడిమిని కలగజేస్తోంది. ఇప్పుడు ఒకే వస్తువు ఆ గడ్డగట్టుకుపోయేటువంటి అంత చల్లదనాన్ని, కాలిపోయేటంత తాపాన్ని, రెండింటినీ కూడాను ఒకటే వస్తువు కలిగించడం అనేటువంటిది సాధ్యం కాదు కదా. కాబట్టి ఈ ఈ ఆ గడ్డగట్టుకుపోవడము, గడ్డగట్టేటట్టుగా చేయడము, తాపం కలిగించేటట్టుగా చేయడము అనేటువంటివి రెండు క్రియలు అన్నమాట. ఈ క్రియల యొక్క విరోధం వర్ణించబడింది. వృత్తిలో చెప్పాడు కదా, ఇది చదివేసేయండి అమ్మా. అత్ర అత్ర జడీకరణ తాపకరణయోః క్రియోర్ విరోధో వస్తు సౌందర్యేణ ప్రాప్తి పర్యవసానేన పరిహ్రియతే తదః. అంటే అత్ర ఇక్కడ జడీకరణ తాపకరణయు, జడీకరణము తాపకరణము అంటే చల్లగా చేసేయటము, కాల్చేయటము, ఈ రెండు కూడాను క్రియయో, రెండు క్రియలు ఇవి. వీటి మధ్యలో విరోధం వర్ణించబడింది. మరి విరోధము వర్ణించబడాలి, వెంటనే అది పరిహారం కూడా కావాలి కదా. విరోధ పరిహారం కాకపోతే దీనికి అలంకారత్వం లేదు కదా. ఇప్పుడు ఇది ఏమైంది, అప్రాప్తి పర్యవసానేన అంటే ఇప్పుడు ఇతను మాధవుడు మాలతి అనేటువంటి నాయికని ప్రేమించాడు, ఆమె ఇతనికి దొరకలేదు. కాబట్టి ఈ అప్రాప్తి, నాయికని తాను పొందలేకపోవడము అనేటువంటి పర్యవసానం, దానివల్ల కలిగినటువంటిది కదా ఇది. అట్లాంటి అప్రాప్తి పర్యవసానం కలిగినటువంటి వస్తు సౌందర్యేణ, వస్తు సౌందర్యం చేత ఇది అంటే వర్ణించబడుతున్నటువంటి విషయం, ఆ విషయం యొక్క సౌందర్యం చేత ఇది పరిహ్రియతే, పరిహరించబడుతూ ఉందన్నమాట. అంటే ఇప్పుడు లోకల్లో వేరే ఏది కూడాను చల్లదనాన్ని, వేడిమిని రెండింటినీ ఒకేసారిగా కలగజేయదు. కానీ ఇక్కడ విరహము అనేటువంటిది ఏదైతే వర్ణించబడుతోందో దాని యొక్క సౌందర్యంతో ఇది విరోధం పరిహారం అయిపోతుంది అనమాట. ఈ కృష్ణశాస్త్రి గారిది ఒక దీంట్లో ఉంది, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారిది, కాలు చల్లదనాలో కనలు తీయదనాలో అని చెప్పి. ఆ కాలు చల్లదనాలో అనేటువంటి దాన్ని క్రిటిక్స్ చాలా విమర్శించారు. కానీ దాన్ని ఎనలైజ్ చేసి దానిలోకి మనస్సుని ప్రసరింపజేసి చూస్తే దాని తలకు సౌందర్యం అర్థం అవుతుంది. కాబట్టి అక్కడ విరోధం ఉండదు. మనం దానిలోకి మనం మనసుని ప్రసరింపజేసి ఆలోచించిన కొద్దీ కూడా చాలా అందంగా కనిపించేటువంటి ఒక కవిత్వ భావన ఉంటుంది అనమాట. ఇది కూడా అలాంటిది. నెక్స్ట్ చదవండి. అయం వారామేకో నిలయ ఇతి రత్నాకర ఇతి శ్రుతోస్మాభిः సృష్టా తరళిత మనోభిర్జలయ నిధిః క ఏవం జానీతే నిజకరపుటి కోటరగతం కోటరగతం క్షణాదేనం మకరమాపాస్యతి మునిః క్షణాదేనం తామ్యత్ తిమి మకరమాపాస్యతి మునిః. ఓకే, ఇది అయం వారామేకో నిలయ ఇది. అయం ఇతడు వారాం నీటికి, జలానికి, ఏకహ నిలయ తానొక్కడే నిలయమైనటువంటి వాడు అని. రత్నాకర ఇది రత్నాకరుడు, అనర్ఘమైనటువంటి వెలలేని వస్తువులకి ఆకరమైన వాడు, నిధి అయిన వాడు ఇది అని. జలనిధి, ఈ జలనిధి, ఈ సముద్రుడు అస్మాభి మా చేత తృష్ణ తరళిత మనోభి, తృష్ణ అంటే ఆ వస్తువుల కోసమైనటువంటి ఆశతోటి తరళిత అంటే చంచలంగా ఉన్నటువంటి మనోభి, మనస్సులు
కలవాళ్ళమైనటువంటి అస్మాభిహి మా చేత శ్రిత ఆశ్రయించబడ్డాడు. అంటే ఈ ఈ సముద్రాన్ని మేమందరం ఎందుకు ఆశ్రయించామంటే ఇక్కడ దేనికి తరుగులేదు. భూమి మీద ప్రవహించేటువంటి ప్రతి నీటి చుక్క ఈ సముద్రంలోకే చేరాలి. కాబట్టి ఈ సముద్రుడిలో నీటికి కొరత ఉండటం అనేటువంటిది ఎప్పుడైనా జరుగుతుందా? జరగదు. పోనీ ఇతడు ఏమన్నాను ఒట్టి నీళ్లు మాత్రమేనా ఇక్కడ ఉండేది అంటే రత్నాకర, ఇతను రత్నాకరుడు కదా, ముత్యాలు లభిస్తాయి, పగడాలు లభిస్తాయి, ఇంకెన్నో అమూల్యమైనటువంటి వస్తువులు లభిస్తాయి ఈ సముద్రంలో. అందుకోసం అని చెప్పి మేము చాలా ఆ వస్తువులన్నిటినీ పొందాలి అనేటువంటి ఆశతోటి ఈ సముద్రుణ్ణి మేము చేరుకున్నాము, ఆశ్రయించాము. ఏవంజానీతే నిజకరపుటీ కోటరగతం క్షణాదేనం తామ్యత్ తిమిమకరం ఆపాస్యతి ముని. కానీ కహా ఏవంజానీతే ఎవరెరుగుదురు, కహా జానీతే ఎవరికి తెలుసు, ముని మహర్షి. ఎవరా మహర్షి? అగస్త్య మహర్షి. అగస్త్య మహర్షి క్షణాత్ ఒక్క క్షణంలో నిజకరపుటి కోటరగతం తన యొక్క కరపుటి అంటే ఇలా జస్ట్ ఒక పుడిసిలి పట్టాడు ఆయన, అరచేతిని ఇలా దొన్నెలాగా చేసి అలా నిజకరపుటి తన యొక్క కరపుటి దొన్నెలాగా చెయ్యబడినటువంటి చెయ్యి అనేటువంటి కోటర అంటే ఏమిటి? చిన్న చెట్టులో ఉండేటువంటి తొర్రలవి ఉంటాయి చూసారా, అదనమాట. ఆ కోటరము ఆ బిలంలో వచ్చేటట్లుగా దాన్ని చేసి ఆయన ఏం చేశాడు, చేతితోటి ఇలా పట్టుకున్నాడు. మొత్తం సముద్రం పుడిసిల్లోకి వచ్చేసింది. వచ్చిన తర్వాత ఏమైంది, క్షణాత్ ఒక క్షణంలో ఏవం ఇట్లా ఈ రకంగా అంటే అసలు ఎవళ్ళు ఊహించనటువంటి విధంగా తామ్యత్ తిమిమకరం ఈయన మొత్తం నీటినన్నిటినీ తన చేతిలోకి తీసేసుకుంటే అక్కడ ఒట్టి ఇసుక, ఆ ఇసుక మీద గిలగిలా కొట్టుకుంటూ ఉన్నటువంటి తిమి చేపలు, మకరం ఇవి మొసళ్ళు కలిగి ఉండేటట్లుగా ఆపాస్యతి ఇలా ఒక్క క్షణంలో తాగేస్తాడు అని చెప్పి ఎవరికి తెలుసు, ఎవరు అనుకున్నారు అట్లా జరుగుతుందని. ఇప్పుడు ఇక్కడ సముద్రాన్ని ఒక్కసారిగా చేతిలోకి తీయడము, తీసుకుని తాగడము అనేటువంటిది విరోధం నిజానికి, అవునా? ఇక్కడ సముద్రం అంటే ఏమిటి? ద్రవ్యం. ద్రవ్యాన్ని ఎలా గుర్తుపట్టాలి అంటే ఏకత్వ పర్యవసితాలు ద్రవ్యం అండి, సింపుల్. ఇప్పుడు భూమి ద్రవ్యం, భూమి లాంటిది ఇంకోటి లేదు కదా, ద్రవ్యం. చంద్రుడు ద్రవ్యం, సముద్రము, ఆకాశము ఇవన్నీ ద్రవ్యాలు. వీటిలాంటివి ఇంకోటి లేవు కాబట్టి ఓకే. ఏకత్వ పర్యవసితాలైనటువంటివన్నీ ద్రవ్యాలన్నమాట. ఇక్కడ జలనిధి పీత, జలనిధి తాగబడ్డాడు. జలనిధి అనేటువంటిది ద్రవ్యము, పానం అనేటువంటిది క్రియ. కాబట్టి ద్రవ్యానికి క్రియకి ఇక్కడ విరోధం కలిగింది. విరోధం కలిగి అది పరిహృతం కావాలి కదా, విరోధ పరిహారం జరగాలి కదా. అది ఎలా జరుగుతుంది అంటే మునిగతైన ప్రభావత్వేన సమాధి. ఇది ఎవరిదో నేను ఇచ్చేసేసి హైజాక్ చేసి నేనే చదివేస్తున్నాను. ఎవరు చదవాలండి? చదువుతాను. అత్ర జలనిధిః పీతః ఇతి క్రియయోర్విరోధో మునిగతేన మహాప్రభావత్వేన సమాధీయతే ఏవమన్యదపి జ్ఞేయం. అట్లాగే ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా జలనిధి అనేటువంటి ద్రవ్యానికి, పానము అనేటువంటి క్రియకి, వీటి రెంటికి మధ్యలో విరోధం కలిగింది. అది విరోధ పరిహారం ఎట్లా జరుగుతోంది? మునిగతేన మహాప్రభావత్వేన, మరి అగస్త్యముని సామాన్యుడా ఆయన మహాప్రభావుడు కాబట్టి ఆ అగస్త్యగతమైనటువంటి మహర్షి యందు ఉన్నటువంటి మహాప్రభావత్వము అనేటువంటి కారణం చేత సమాధీయతే, ఇది విరోధానికి పరిహారం జరుగుతుంది అనమాట. ఏవం అన్యదపి జ్ఞేయం, ఇంకా వేరే ఇతర భేదాలు కూడాను ఈ విధంగానే మీరు తెలుసుకోండి. వివిక్త విషయత్వేన చాస్య దృష్టేః శ్లేషగర్భత్వే విరోధ ప్రతిభోత్పత్తి హేతుః శ్లేష ఔద్భటానాం దర్శనాంతరే తు సంకరాలంకారః యథా
సన్నిహిత బలాంధకార బాలాంధకార బాలాంధకార భాసన్మూర్తిశ్చ భాస్వన్మూర్తిశ్చ భాస్వన్మూర్తిశ్చ ఇత్యాదౌ విరోధి న- న- విరోధినోర్ద్వయోరపి ద్వయోరపి శ్లిష్టత్వే విరోధి ఏ, ద్వయోర్ విరోధినోః ద్వయోరపి శ్లిష్టత్వే. విరోధినోర్ద్వయోరపి శ్లిష్టత్వే ఏకస్య తు శ్లిష్టత్వే కుపతిమపి కలత్రవల్లభం. కలత్రవల్లభం ఇత్యాదౌ ఏకవిషయత్వే చ ఆ, అయమిష్యతి అయమిష్యతే విషయభేదత్వ సంగతి భేదే త్వసంగతి ప్రభృతిర్వక్ష్యతే. వక్ష్యతే. నిజానికి మనం ఇది చదవక్కర్లేదు, కానీ నేను ఇందులో కూడా 2 ఉదాహరణలు చూపిస్తున్నాడు కాబట్టి దీన్ని చదువుదాం. ఎందుకంటే వివిక్త విషయత్వేన చాస్య దృష్టేకే శ్లేషగర్భత్వే విరోధోత్పత్తి కేతు శ్లేష ఔద్భటానా. ఉద్భట కావ్యాలంకారాన్ని రాసినటువంటి ఉద్భటుడు ఆయన ఏం చెప్పాడంటే, ఏది అయితే ఆ దాని తాలూకు ప్రసక్తి అంటే 2 అలంకారాలు కనిపించేటప్పుడు దానికి విషయం లేకుండా చెయ్యబడము అనేటువంటిది ఏ అలంకారానికి ఉంటుందో, అంటే ఇప్పుడు మనం పిల్లిని గనక గదిలో పెట్టి కొడితే ఆ పిల్లి చాలా బలవత్తరం అయిపోయినట్టుగా దానికి విషయాలు పరిమితంగా చేసి వేరే అలంకారాలకి ఎక్కువ విషయం వచ్చేటట్టుగా మనం చేసినటువంటి సందర్భాలలో ఏది పరిమితమైన విషయం కలుగుతుందో అది ఆ అలంకారం బలవత్తరం అయిపోయి ఇతర అలంకారాల్ని బాధిస్తుంది అని చెప్పి శ్లేషలో ఆయన చెప్పారు. కాబట్టి ఈ అలంకారంలో కూడాను శ్లేష ప్రసక్తి ఉంటే మరి శ్లేష అలంకారం అని చెప్పి చెప్పాలా, లేకపోతే ఈ అలంకారం అని చెప్పి చెప్పాలా అంటే వివిక్త విషయత్వేన చేసే దృష్టి ఔద్భటులు అంటే ఉద్భట మార్గాన్ని అనుసరించేటువంటి వాళ్ళ తలుకు దృష్టిలో, వాళ్ళ తలుకు ఔద్భటాన వాళ్ళ మతంలో ఈ అలంకారానికి వివిక్త విషయత్వేన వివిక్తమైనటువంటి విషయం కలిగి ఉంది. అంటే ఇతర అలంకార స్పర్శ లేకుండా ఈ ఒక్క అలంకారం మాత్రమే ఉండేటువంటి విషయాలు అవకాశాలు చాలా ఉన్నాయి దీనికి. కాబట్టి ఈ అలంకారం చాలా సార్లు శ్లేషగర్భంగా కనిపిస్తుంది. అలా కనిపించినప్పుడు విరోధ ప్రతిపోత్పత్తి హేతుకు శ్లేష ఔద్భటాన. అట్లాంటప్పుడు ఏం చేస్తారంటే ఈ ఔద్భటులు ఏమంటారంటే ఈ విరోధం కలిగేటట్లుగా చెయ్యబడినటువంటి శ్లేషే అలంకారము, అంటే శ్లేషాలంకారం వల్లే ఈ విరోధం ఉత్పన్నం అవుతుంది, కాబట్టి ఈ విరోధాలంకారాన్ని కాదు అక్కడ శ్లేషనే గ్రహించాలి అని అంటారు. దర్శనాంతరేతు సంకరాలంకార. ఇలా వివిక్త విషయం కాని అలంకారము బలవత్తరమై ఇతర అలంకారాల్ని బాధిస్తుంది అనేటువంటి ఈ కాన్సెప్ట్ ని ఒప్పుకోనటువంటి ఉద్భట మతానుయాయులు కాకుండా ఇతర అలంకారకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దర్శనంలో, వాళ్ళ వ్యూలో అదత్తు సంకరాలంకార, దీని యందు సంకరాలంకారం అంగీకరించబడుతుంది. అంటే ఏంటి? శ్లేష విరోధాలంకారాల యొక్క సంకరము, అది అంగాంగి భావం కావచ్చు, లేకపోతే ఏకవాచకాను ప్రవేశం కావచ్చు, రకరకాలైనటువంటి అన్ని వివిధమైనటువంటి సంకరాలని అక్కడ అంగీకరిస్తారు వాళ్ళు, ఇతర అలంకారికలు, ఔద్భటులు కాని వాళ్ళు అనమాట. యథా సన్నిహిత బాలాంధకార భాస్వన్మూర్తిశ్చ ఇత్యాదో విరోధినోర్ద్వయోరపి శ్లిష్టత్వే. విరోధులైనటువంటి 2 విషయాలు శ్లేషతో శ్లేషాలంకారంతో ప్రతిపాదించబడేటట్టయితే సన్నిహిత బాలాంధకార, ఒక స్త్రీ, ఆవిడ్ని ఎలా వర్ణిస్తున్నాడు? సన్నిహిత బాగా దగ్గరికి వచ్చేసినటువంటి బాల అంధకార, అంటే తనకి దగ్గరగా ఉన్నటువంటి బాల శబ్దానికి వాల అని తీసుకుంటే వెంట్రుకలు అన్నమాట. బాల అని తీసుకున్నా కూడా వెంట్రుకలు. ఆ వెంట్రుకలు అనేటువంటి అంధకారం కలిగినది. భాస్వన్మూర్తిశ్చ, భాస్వత్ ప్రకాశిస్తూ ఉన్నటువంటి మూర్తి కలిగినటువంటిది. ఇప్పుడు దీన్ని రెండో అర్థం తీసుకున్నాం అనుకోండి, సన్నిహితమైనటువంటి బాల అంటే లేతగా ఉన్నటువంటి అంధకార, చీకటి కలిగింది. భాస్వన్మూర్తిశ్చ సూర్యుడిలాగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి, లేకపోతే సూర్యుడు అనే చెప్పుకోవచ్చు. మరి ప్రకాశం దగ్గరకు వస్తే సూర్యుడు ఎట్లా ఉంటాడంటే, సూర్యుడి దగ్గరకు వస్తే ప్రకాశం
ఇది ఎట్లా ఉంటుంది, చీకటి ఎట్లా ఉంటుంది, బాలాంధకారం ఎట్లా ఉంటుంది అంటే అక్కడ బాలాంధకార శబ్దానికి వెంట్రుకలు అనేటువంటి అంధకారము, అంధకారం లాగా దట్టంగా ఉన్నటువంటి వెంట్రుకలు అనే అర్థం చెప్పుకుని, భాస్వన్మూర్తికి ప్రకాశవంతమైనటువంటి మూర్తి కలిగింది అని కనుక అర్థం చెప్పుకుంటే అక్కడ విరోధ పరిహారం జరిగిపోతుంది. ఇక్కడ బాలాంధకార భాస్వన్మూర్తి శబ్దాలు రెండూ కూడాను శ్లిష్ట శబ్ద నిబంధనాలి. అలాగా విరోధులైనటువంటి రెండు కూడా శ్లేషతో కలిగి ఉంటే ఇట్లాంటి అలంకారాలు కనిపిస్తాయి. అలా ఏకస్యతు శ్లిష్టత్వే, వీటిలో ఒకటే శ్లిష్టం అనుకోండి. విరోధులైనటువంటి రెండింట్లోనూ ఒకటే శ్లిష్టం, ఒక పదమే శ్లిష్టం అనుకోండి. ఎలాగా, కుపతిమల్పి కలత్ర వల్లభం. కుపతిం అంటే చెడ్డవాడైనటువంటి భర్త, కానీ కలత్ర వల్లభం కలత్రములకు ఇష్టమైనటువంటి వాడు. చెడ్డవాడైనటువంటి భర్త ఎప్పుడు భార్యలకు ఇష్టమైన వాడు కాదు. కాబట్టి అక్కడ అర్థం ఏమని తీసుకోవాలి, కుపతిం. కు అంటే భూమి, గోత్రాకు పృథివీ పృథ్వీ అని చెప్పి కు శబ్దానికి భూమి అని అర్థం అనమాట. కాబట్టి కుపతిం భూవల్లభుడు మహారాజు, కానీ కలత్ర వల్లభం తన భార్యలకు ఇష్టమైన వాడు. విరోధ పరిహారం జరిగిపోయింది కదా. ఇత్యాదౌ ఏక విషయత్వేచ అయమిష్యతే. ఈ రెండు ఒకటే విషయం కలిగినటువంటివిగా ఉన్నప్పుడు కూడాను ఈ ఆ అలంకారం కనిపిస్తుంది. ఇంకా ఇట్లాంటివి మీరు వేరే చూసుకోండి. విషయభేదేతు అసంగతి ప్రకృతిర్వక్ష్యతే. విషయభేదం ఉంటే అంటే రెండు చోట్ల విరోధం ఉండేటట్టు వర్ణించబడితే అసంగతి మొదలైనటువంటి అలంకారాలు ముందు ముందు చెప్పబోతున్నాము, వాటిల్లో వచ్చేస్తుంది. వాటిలో అది వేరే అలంకారం అయిపోతుంది, అప్పుడు చూసుకోండి. దీని తర్వాత ఇది విభావన కదండి, మీరు చెప్పినటువంటిది నాకు. అవును మేడం. సో విభావన అలంకారాన్ని ఇంకోళ్ళు ఎవరైనా చదవండి, వీడియో ఆన్ చేసుకుని. నేను చదవనా మేడం? చదవండి. అవతారిక. ఏవం విరోధముక్త్వా విరోధమూలా అలంకారాः ప్రోచ్యంతే. తత్రాపి కార్యకారణ భావమూలత్వే విభావనాం తావదాహ. ఏవం విరోధముక్త్వా, ఈ విరోధమూల అలంకారాల్లో మొదటిగా విరోధాన్ని చెప్పి దాంతో మొదలుపెట్టి విరోధమూలాహ అలంకారా ప్రోచ్యంతే, విరోధమూలకమైనటువంటి అలంకారాలు ప్రోచ్యంతే చెప్పబడుతున్నాయి. తత్రాపి వాటిలో కూడా కార్యకారణ భావమూలత్వే, కార్యకారణ భావం మూలంగా కలిగినటువంటి విభావనాంతావదాహ, విభావనాలంకారాన్ని చెప్తున్నాడు అనమాట. చదవండి. నాకు ఒక 2 minutes ఇస్తారండి, ఇప్పుడే వస్తాను నేను. మీరు చూస్తూ ఉండండి, నేను ఒక 2 నిమిషాల్లో మళ్ళీ జాయిన్ అవుతాను.
చదవండి మేడం. सूत्रम् कारणाभावे कार्यस्य उत्पत्तिः विभावना. కారణాభావే కార్యస్య ఉత్పత్తికి విభావన. కారణ అభావే, కారణం లేకుండానే, కారణం యొక్క యాబ్సెన్స్ ఉండగా ఆ కారణం యొక్క యాబ్సెన్స్ లో కార్యస్య ఉత్పత్తి, కార్యం పుట్టటము అనేటువంటిది విభావన అనే అలంకారం. చదవండి. वृत्तिः इह कारणान् इह कारणान्वय विधानात् कार्यस्य कारणमन्तरेण सम्भवः अन्यथा కాదండి కార్యస్య కారణమంతరేణ అసంభవః. कारणमन्तरेण असम्भवः अन्यथा विरोधो दुष्परिहरः स्यात्. यदा तु कयाचित् भङ्ग्या तथा भाव उपनिबध्यते तदा विभावनाख्यो अलङ्कारः विशिष्टतया कार्यस्य भावना. सा च भङ्गिर्विशिष्टकारणाभावे कार्योपनिबन्धः. अप्रस्तुतं कारणं वस्तुतोऽस्तीति विरोधपरिहारः. कारणाभावेन च उपक्रान्तत्वात् बलवता कार्यमेव बाध्यमानत्वेन प्रतीयते, न तु तेन कारणाभाव इति अन्योन्यबाधकत्वात् अन्योन्यबाधकत्वानुप्राणितात् विरोधालङ्कारात् भेदः. एवं विशेषोक्तौ कार्याभावेन कारणसत्ताया एव बाध्यमानत्वम् उन्नेयं येन सापि विरोधात् भिन्ना स्यात्. इह च लक्षणे यद्यपि अन्यैः कारणपदस्थाने क्रियाग्रहणं कृतं तथापि इह कारणपदमेव विहितं. न हि सर्वैः क्रियाफलमेव कार्यमभ्युपगम्यते. वैयाकरणैरेव तथाभ्युपगमात् अतो विशेषम् अनपेक्ष्य सामान्येन कारणपदमेवेह निर्दिष्टम् यथा. इह कारणान्वय व्यतिरेकानुविधानात् कार्यस्य कारणमन्तरेण असंभवः अन्यथा विरोधो दुष्परिहरः स्यात्. ఇహ అంటే సాధారణంగా లోకల్లో ఈ కారణంతో అన్వయ వ్యతిరేక వ్యాప్తులు గనక చెప్పుకుంటే మనం ఎక్కడెక్కడ కారణం ఉందో అక్కడక్కడ, లేదా ఎక్కడెక్కడ కార్యం ఉందో అక్కడక్కడ కారణం ఉంటుంది. కారణం లేకుండా కార్యం పుట్టదు. ఎక్కడెక్కడ కార్యం ఉంటుందో అక్కడక్కడ కారణం ఉంటుంది అనేటువంటిదేమో అన్వయ వ్యాప్తి. ఎత్ర ఎత్ర ధూమః తత్ర తత్ర అగ్ని అనేటువంటి అన్వయ వ్యాప్తి లాగా ఎక్కడెక్కడ కార్యం అనేటువంటిది ఉంటుందో, ఎఫెక్ట్ అనేటువంటిది ఉంటుందో అక్కడ కాజ్ ఉంటుంది. కాజ్ లేకుండా ఎఫెక్ట్ పుట్టదు. ఓకే, ఎక్కడ ఎత్ర ధూమః నాస్తి తత్ర ఎత్ర అగ్నిర్నాస్తి తత్ర ధూమోపి నాస్తి, అది వ్యతిరేక వ్యాప్తి కదా. అట్లాగా ఎక్కడెక్కడైతే కారణం ఉండదో అక్కడక్కడ కార్యం కూడా ఉండదు. ఇది వ్యతిరేక వ్యాప్తి, రైట్. ఇట్లా కారణంతో అన్వయ వ్యతిరేక అనువిధానాత్, అన్వయ వ్యతిరేకాలు అనేటువంటివి చేసుకోవడానికి సాధ్యమయ్యేటువంటి పరిస్థితి కాబట్టి కార్యస్య కారణమంతరేణ అసంభవః. కార్యం అనేటువంటిది ఏదైనా సరే కారణం లేకుండా పుట్టదు. ఇప్పుడు కొడుకు అనేవాడు ఉన్నాడు అంటే వాడికి అమ్మా నాన్న ఉండాలి కదా. అమ్మా నాన్న లేకుండా వాడైతే పుట్టడు కదా, రైట్. కాబట్టి ఎక్కడైతే కార్యము అనేటువంటిది ఉంటుందో అక్కడ కారణం ఉంటుంది. కారణం లేకుండా కార్యం పుట్టం అనేటువంటిది అసంభవం.
అన్యథా విరోధ దుష్పరిహర స్యాత్. అలా గనక కారణం లేకుండా కార్యం పుట్టేటట్టయితే ఇక్కడ మనం ఒక విరోధాన్ని మనం చెప్పి ఆ విరోధాన్ని పరిహరిస్తే కదా అలంకారత్వం. అక్కడ ఆ విరోధాన్ని మనం పరిహరించలేని పరిస్థితి రావచ్చు. ఓకే, కాబట్టి యదాతు కయాచిత్ భంగ్యా తథాభావ ఉపనిబధ్యతే తదా విభావనాఖ్య అలంకార. ఎప్పుడైతే మనం కారణం లేకుండానే కార్యం పుట్టింది అనేటువంటి వర్ణనం కయాచిత్ భంగ్య ఏదో ఒక విధంగా చేశామనుకోండి, అది ఇతరుల్ని ఒప్పించేటట్లుగా ఏదో ఒక విధంగా కష్టపడి ఇతరుల్ని ఒప్పించే విధానంలో ఈ కారణం లేకుండా కార్యం పుట్టడము అనేటువంటి దాన్ని వర్ణించామనుకోండి, అక్కడ ఏమవుతుందంటే విభావనాఖ్య అలంకార. విభావన విశేషమైన భావన. భావన అంటే ఏమిటంటే పుట్టించడం. విశేషంగా ఒక అద్భుతమైనటువంటి రీతిలో కారణం లేకుండా దాన్ని పుట్టించటము అనేటువంటిది ఒక అనే నామ ఔచిత్యం కలిగినటువంటి అలంకారం వస్తుందన్నమాట. సాచభంగికి విశిష్ట కారణాభావే కార్యోపనిబంధ. అంటే ఏదో ఒక రకంగా అన్నాం కదా, కయాచిత్ భంగ్య అన్నాం కదా, ఏమిటా భంగి, ఎలా చూపిస్తారు, ఎలా ఇతరుల్ని ఒప్పిస్తారు మీరు కారణం లేకుండా కార్యం పుట్టిందని అని అంటే ఆ భంగి ఏమిటి అంటే విశిష్టమైన కారణం. అంటే సాధారణంగా లోకంలో ఇది పుట్టడానికి ఏది కారణం అంటాం అంటే, ఇప్పుడు పటం అనేటువంటి కార్యం ఉంది, పటం అనేటువంటి కార్యానికి తంతువులు కారణము. ఘటం అనే కార్యం ఉంది, దానికి మృత్తు కారణము. రైట్, అట్లా విశిష్టమైనటువంటి కారణం ఇంకా వేరే ఏవి కాకుండా అది మాత్రమే ఉండేటువంటి కారణం ఏదైతే ఉందో అది కారణ అభావే, అది లేకుండానే కార్యస్య ఉపనిబద్ధ, కార్యం పుట్టింది అని చెప్పి మనం వర్ణించడం అన్నమాట. కానీ అప్రస్తుతం కారణం వస్తుతః అస్తి ఇది విరోధ పరిహార. మరి విరోధాన్ని చూపిస్తే చాలదు కదా, విరోధ పరిహారం కూడా చెయ్యాలి మనం. రైట్, ఆ విరోధ పరిహారం ఎలా చేస్తాము అంటే అప్రస్తుతమైనటువంటి కారణం వేరే ఇంకొక కారణం ఏదో ఒకటి దానికి వస్తుతః అస్తి, నిజానికి అక్కడ ఉంది అని చెప్పడం ద్వారా విరోధ పరిహారం జరిగిపోతుంది అన్నమాట. సో ఒక్క నిమిషం, నతు తేన కారణాభావః ఇది అన్యోన్య బాధకత్వానుప్రాణితాత్. రైట్ ఉండండి. కారణాభావేన చ ఉపక్రాంతత్వాత్ బలవత కార్యమేవ బాధ్యమానత్వేన ప్రతీయతి. ఇప్పుడు ఇక్కడ కారణ అభావము కార్య ఉత్పత్తి రెండు ఎంటిటీలు ఉన్నాయండి, రెండు విషయాలు ఉన్నాయి. ఈ రెండింట్లో రెండు సమానమైనటువంటి బలం కలిగినవా అంటే కాదు, కారణాభావమే బలవత్తరం. కార్య ఉత్పత్తి అనేటువంటిది ఏదైతే ఉందో అది బలహీనం అన్నమాట. ఈ కారణాభావేన చ బలవత ఉపక్రాంతత్వాత్ అంటే చాలా బలమైనటువంటి, అంటే కార్యం పుట్టడం అనేటువంటిది గొప్ప విషయం కాదు, కారణం లేకుండా పుట్టడం అనేది గొప్ప విషయం. కాబట్టి ఈ రెండింట్లో కూడాను కారణం లేకపోవడం అనేటువంటి దానికి బలం ఎక్కువ. కాబట్టి బలవత చాలా బలం కలిగినటువంటి కారణాభావము అనేటువంటి దాంతోటే ఆ కాన్సెప్ట్ తోటే ఉపక్రాంతత్వాత్ ఇది మొదలు పెట్టబడుతోంది. కాబట్టి బలవత ఆ బలమైనటువంటి కారణాభావం చేత కార్యమేవ బాధ్యమానత్వేన ప్రతీయతే, కార్యము బాధించబడుతున్నట్టుగా కనిపిస్తుంది అన్నమాట. నతు తేన కారణాభావ. కాబట్టి కానీ ఆ దాని చేత అంటే ఏమిటి, కార్యం చేత కారణాభావం బాధించబడుతుంది. కారణాభావం చేత కార్యం బాధించబడుతుంది కానీ వైస్ వర్సా అంటే కార్యం చేత కారణాభావం బాధించబడుతుంది. కాబట్టి అందువల్ల అన్యోన్య బాధకత్వానుప్రాణితాత్ విరోధాలంకారాత్ భేద. ఇప్పుడు ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి విరోధాలంకారంలో కూడాను ఇట్లా
ఒక ఒక విరుద్ధమైనటువంటి విషయాలు అక్కడ ఉండడము, ఇట్లాంటివన్నీ కూడా మనం చూపించాం కదా. ఆ విరోధాలంకారం కంటే దీనికి ఏమిటి భేదము అంటే, విరోధాలంకారంలో రెండు సమానమైనటువంటి బలం కలిగినవిగా ఉంటాయి. ఇక్కడ అంటే ఏంటి, ఆ విరోధులైనటువంటి వస్తువులు రెండు సమానమైన బలం కలిగినవిగా ఉంటాయి. అందుకోసమే కదా ఆ ముందర మనం చెప్పుకున్నటువంటి జాతి చేత గుణం బాధింపబడితే గుణం చేత జాతి కూడా బాధింపబడినట్టే అని చెప్పి మనం చెప్పుకున్నటువంటి కారణం ఎందుకని, రెండు సమానమైన బలం కలిగినవి కాబట్టి అందులోనేమో విరోధులు రెండు సమానమైన బలం కలిగినవి. ఇక్కడ మాత్రం కారణాభావం బలవత్తరము, కార్య ఉత్పత్తి బలహీనము. కాబట్టి దానికి దీనికి ఇక్కడే భేదం అన్నమాట. ఇదే భేదం వస్తుంది. ఏవం విశేషోక్తౌ కార్యాభావేన కారణసత్తాయా ఏవ బాధ్యమానత్వం ఉన్నేయం. అంతేకాకుండా దీని తర్వాత చెప్పబడేటువంటి విభావన వెంటనే చెప్పబడేటువంటి విశేషోక్తి అలంకారం. విశేషోక్తి అలంకారంలో వైస్ వర్స, ఈ అలంకారానికి పూర్తిగా ఆపోజిట్ లక్షణం అన్నమాట. అప్పుడే అక్కడ ఏం జరుగుతుంది, ఇప్పుడు దీంట్లోనేమో కారణం లేకుండానే కార్యం ఉత్పన్నమవుతుంది. అక్కడేమో ఆ విశేషోక్తి ఏమిటంటే కారణం ఉన్నా కార్యం ఉండదు. కారణం ఉంటుంది కానీ కార్యం పుట్టదు. కారణం ఉన్నప్పటికీ కూడా కార్యం పుట్టదన్నమాట. సో పుష్కల కారణం సతి పుష్కల కార్యాది నిర్విశేషోక్తి సతి పుష్కల కారణే అని చెప్పి దాని తెలుగు లక్షణం అన్నమాట. అంటే చాలా సమృద్ధిగా కారణం ఉన్నప్పటికీ కూడాను అక్కడ కార్యం పుట్టకపోవడం విశేషోక్తి అలంకారం. అప్పుడు దాంట్లో ఆ విశేషోక్తి అలంకారంలో ఏమవుతుంది, కారణం ఉన్న కార్యం పుట్టకపోవడం చేత కారణ సత్తా, కారణం ఉండడము అనేటువంటి ఆ విషయము బాధించబడుతుంది. ఓకే, కాబట్టి ఇందులో ఇటు నుంచి ఇటు జరిగితే అందులో అటు నుంచి ఇటు జరుగుతుంది. సో కాబట్టి అది దానికంటే కూడా ఇది భిన్నమైనటువంటి అలంకారం. సాపి విరోధాత్ భిన్నా స్యాత్. అది ఆ విశేషోక్తి అలంకారం కూడా దీనికంటే ఎలాగో భిన్నమే. ఎందుకంటే ఇక్కడ కారణ కార్య శబ్దాలు క్లియర్ గా చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ రెంటికిను విషయం వేరే ఉంది. మరి ఈ విశేషోక్తి అలంకారము విరోధాలంకారంతో సమానం అవుతుందా అంటే దాంట్లో అంతర్భావాన్ని పొందుతుందా అంటే అది కూడా పొందదు. ఎందుకంటే అక్కడ కూడాను కార్యం పుట్టటము అనేటువంటి బలవత్తరం, అక్కడ కారణం ఉన్నప్పటికీ కూడా కారణం ఉండడము అనేటువంటిది ఏదైతే ఉందో అది బలహీనమవుతుంది. కాబట్టి అక్కడ కూడాను ఒక పక్షం బలవత్తరము ఒక పక్షం బలహీనము అవుతోంది. కాబట్టి అది కూడాను దీనికంటే విరోధాలంకారం కంటే భిన్నమే అవుతుంది. ఇహచ లక్షణే యద్యప్యన్యై, దీనికి నిజానికి మీరు అక్కర్లేదు అయినా సరే చెప్తున్నాను, ఊరికి సింపుల్ గా చెప్పిస్తాను. ఇప్పుడు ఈ కారణాభావే కార్యస్య ఉత్పత్తి అన్నారు కదా, కారణం లేకపోయినా కార్యం పుట్టటము అని చెప్పి. ఈ కారణ పదం స్థానంలో క్రియాభావే కార్యస్య ఉత్పత్తి, క్రియ లేకపోయినా కార్యం పుట్టటము అని చెప్పి పూర్వాలంకారికులు చెప్పారనమాట. కానీ ఏమిటంటే ఈ క్రియ అన్ని చోట్లను అన్నిసార్లును క్రియే కార్యం ఉత్పన్నం కావడానికి కారణం కాదు. ఆ వైయాకరణులు మాత్రమే దాన్ని ఇట్లా గ్రహిస్తారు. కాబట్టి క్రియా శబ్దాన్ని వదిలేసి సామాన్యంగా అంటే జనరల్ గా అన్నింటికీ సరిపోయేటట్లుగా కారణ పదాన్ని నేను ఇక్కడ నిర్దేశించాను అని చెప్పారు ఈయన. ఈ అలంకారం ఎట్లా ఉంటుందంటే, చదవండి. ఉదాహరణ శ్లోకం. అసంభృతం మండనమంగయష్టేః అనాసవాక్యం కరణం మదస్య కామస్య పుష్ప వ్యతిరిక్తమస్త్రం బాల్యాత్ పరం సాథ వయః ప్రపేదే. కుమార సంభవంలో శ్లోకం ఇది. పార్వతీదేవి యొక్క ఆవిడ యౌవనంలోకి అడుగు పెట్టడాన్ని వర్ణిస్తూ కాళిదాసు ఈ శ్లోకాన్ని చెప్పాడు. ఇది ఎట్లా ఉంది అంటే, ఆవిడ ఎలా ఉంది అంటే, సా పార్వతీదేవి బాల్యాత్ పరం,
బాల్యానికి తర్వాతదైనటువంటి వయస్సుని ప్రపేదే పొందింది. అది ఆ వయస్సు ఎట్లాంటిది? అసంభృతం మండనం అంగయష్టి. అంగయష్టి, యష్టి అంటే సన్నటి ఒక తీగ, ఒక కర్ర అని చెప్పుకోవచ్చు. అంగయష్టి అంటే సన్నగా సోగగా ఉన్నటువంటి ఆవిడ యొక్క శరీరము అనేటువంటి ఆ శరీరానికి అసంభృతం అంటే తొడగబడినటువంటి, వెయ్యబడినటువంటి మండనం, అలంకారం. అలాగే అనాసవాక్యం కరణం మదస్య. మదస్య అంటే మత్తుకి, మత్తు అంటే మనం మొత్తం పడిపోయే మత్తు కాదు, ఒక తేలికవాటి కొద్దిగా ఉండేటువంటి మత్తు. ఆ ఆసవం అంటే ఏంటి? పులియబెట్టినటువంటి రకరకాలైన పళ్ళు, పువ్వులు, వీటన్నింటి తలకు ఎక్స్ట్రాక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని తాగడం వల్ల వచ్చేటువంటి కొద్దిపాటి మత్తు. దానివల్ల కొంచెం కళ్ళలో మెరుపు వస్తుంది, మొహం కొంచెం ఎర్రబడుతుంది, నడక కొంచెం మెల్లగా అవుతుంది. ఇట్లాంటివే తప్పిస్తే తూలి పడిపోవడాలు అట్లాంటివి ఏవి జరగవు అనమాట. దాన్నే మద శబ్దంతో చెప్తారు. సో మదస్య, మదానికి అనాసవాక్యం కరణం, ఆసవము అనేటువంటి, ఆసవము కానిది అనే పేరు కలిగిన కారణము, సాధనము. కామస్య పుష్ప వ్యతిరిక్తం అస్త్రం. కామస్య మన్మధుడికి పుష్ప వ్యతిరిక్తం, పువ్వు కంటే వేరైనటువంటి పువ్వులు అంటే మన్మధుడికి 5 రకాల పువ్వులు దీని కింద ఉంటాయి కదా, బాణాలుగా ఉంటాయి కదా, అరవిందం, అశోకంచ, చూతంచ, నవమల్లిక, నీలోత్పలంచ అని చెప్పి. ఇవి కాకుండా, ఈ 5 పుష్పాలు కాకుండా వేరే ఇతరమైనటువంటి అస్త్రం, అస్త్రము అయినటువంటి వయస్సుని అథ ఆవిడ బాల్యాత్పరం, బాల్యం తర్వాత వచ్చేదైనటువంటి వయస్సుని ప్రపేదే పొందింది. ఇప్పుడు దీంట్లో ఈ అసంభృతం మండనమంగా ఎష్టేహ మనం పెద్దగా కన్సిడర్ చేయక్కర్లేదు. కామస్య పుష్ప వ్యతిరిక్త అస్త్రం కూడా కన్సిడర్ చేయక్కర్లేదు. తీసుకోవాల్సిన భాగం ఏది అంటే అనాసవాక్యం కరణం మదస్య. మదము అనేటువంటి దానికి ఆసవము కానటువంటి అంటే ఈ మదిర మొదలైనటువంటిది కానటువంటి కరణం, సాధనము. అంటే ఇప్పుడు యౌవనం వల్ల కలిగేటువంటి మదం ఏదైతే ఉందో అది ఆసవం వల్ల కలిగినటువంటిది కాదు. మరి ఆసవం వల్ల కలిగిన మదం కాకపోతే, అంటే యౌవనం వల్ల కలిగిన మదమే అయితే ఆసవం వల్ల కలిగినది కాకపోతే అసలు ఇక్కడ మనకి విరోధమే ఉంది? లేనే లేదు కదా. కానీ ఇక్కడ ఏమని చెప్తాడు ఈయన? ఈ యౌవనం వల్ల కలిగే మదము, ఆసవం వల్ల కలిగే మదము రెండు వేరువేరైనప్పటికీ కూడాను వీటిని అతిశయోక్తితోటి ఒకటిగా తీసుకోవాలి. అభేదాధ్యవసాయం చేసి మొత్తం రెంటిని కలిపి ఒకటే మదంగా తీసుకుంటే దానికి ఆసవం కానటువంటి సాధనము అనేసరికల్లాను అక్కడ ఈ అలంకారం తలుపు నిష్పత్తి అంటే ఆసవానికి, మదానికి ఏదైతే కారణం ఉందో ఆ కారణం లేకపోయినా సరే, అంటే మదం అనేటువంటి కార్యము ఆసవం అనే కారణం లేకపోయినా సరే నిష్పన్నమైంది కాబట్టి ఇక్కడ విభావన అనేటువంటి అలంకారం అన్నమాట. వృద్ధి చదవండి. అత్ర ద్వితీయే పాదే మదస్య ప్రసిద్ధం యదాసవాక్యం కరణం తదభావేపి యౌవన హేతుకత్వేన ఉపనిబంధః కృతః మదస్య చ వైవిధ్యే అపి అభేదాధ్యవసాయాత్ ఏకత్వం అతిశయోక్త్యా సా చ అస్యాం అవ్యభిచారిణీ ఇతి స తద్బాధనేన అస్యా ఉత్థానం అపితు తదనుప్రాణితత్వేన.
ఇప్పుడు మనకి మనం చెప్పుకున్నాం కదా, ద్వితీయే పాదే మదస్య ప్రసిద్ధం యదాసవాక్యం కరణం. మదానికి ప్రసిద్ధమైన, లోకంలో ప్రసిద్ధమైనటువంటి, లోకంలో మదం కలుగుతోంది అంటే దానికి కారణం ఏమిటి? ఆసవాక్యం, ఆసవము అనేటువంటి కరణము. కరణం అని చెప్పి కరణం అంటే ఏమిటి? అది తప్ప ఇతర వస్తువులు వేటి వల్ల అది పుట్టనటువంటిది ఏదైతే ఉందో అది కరణం అన్నమాట. అంటే ఇప్పుడు మనకి ఈ వస్తువు లేకపోతే, సపోజ్ మనం అన్నం వండాలనుకోండి, అన్నం వండడానికి ముఖ్యంగా బియ్యం కారణం, అవునా? బియ్యం లేకుండా అన్నం వండడం అనేటువంటిది సాధ్యం అవుతుందా? సాధ్యం కాదు. పోనీ బియ్యం ఉన్నాయి అనుకుందాం, గిన్నె లేకుండా మీరు అన్నం ఎందులో వండుతారు? అవునా? ఏదో ఒక కంటైనర్ కావాలి కదా. ఆ కంటైనర్ ఏదైతే ఉందో అది కరణం అవుతుంది అనమాట. ఓకే, సాధకతమం కరణం అని చెప్తారు. అది లేకపోతే, ఆ వస్తువు పుట్టకపోతే అది కరణం అవుతుంది. రైట్. ఇప్పుడు మదము అనేటువంటిది కలగాలి అంటే దానికి సాధకతమైనటువంటిది ఏదైతే ఉందో అది ఆసవం. ఆ ఆసవం లేకుండా కూడాను తదభావే అపి యౌవన హేతుకత్వేన ఉపనిబంధ కృత. అది లేకుండా మదం కలిగింది అని చెప్తున్నాడు. దానికి అప్రసిద్ధమైనటువంటి కారణం ఏమిటి? అప్రసిద్ధమైన అంటే ఏమిటి? అప్రస్తుతమైన కారణం ఏమిటి అంటే యౌవనం వల్ల కలిగినటువంటి మదము అని చెప్పాడు. కాబట్టి అక్కడ విరోధ పరిహారం జరిగిపోయింది. మదస్య చ ద్వైవిధ్యే అపి అభేదాధ్యవసాయాత్ ఏకత్వం అతిశయోక్త్య. ఇప్పుడు ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా ఆసవం వల్ల కలిగేటువంటి మదం వేరే, యౌవనం వల్ల కలిగేటువంటి మదం వేరే. కానీ ఈ రెండింటిని అతిశయోక్తితోటి అభేదాధ్యవసాయం చేసి రెండింటిని ఒకటిగా చెప్తున్నాం మనం. రెండింటిని ఒకటిగా చెప్తూ ఉన్నామంటే సాచాస్యాం అవ్యభిచారిణి. ఈ అతిశయోక్తి అలంకారం ఉంది చూసారా, ఈ అలంకారంలో, విభావన అలంకారంలో అతిశయోక్తి అలంకారం తప్పనిసరి. అది లేకుండా విభావన అలంకారం పుట్టనే పుట్టదు. అంటే ఇట్లాంటి అతిశయోక్తి ప్రయోగాలు చేస్తేనే విభావన అలంకారం పుడుతుందన్నమాట. కాబట్టి నా తద్బాధనేన అస్యాహ ఉత్థానం. ఇంతకు ముందంతా ఏమని చెప్పుకుంటున్నాము? ఎక్కడైతే ఇతరాలంకార వివిక్తమైనటువంటి, అంటే ఇతరాలంకార స్పర్శ లేకుండా ఈ అలంకారం పుట్టడం అనేటువంటిది ఎప్పుడైతే సాధ్యపడదో అప్పుడు ఈ అలంకారము బలవత్తరమై వాటిని బాధిస్తుంది. గదిలో పెట్టి కొట్టినటువంటి పిల్లిలాగా ఇది బలవత్తరం అయిపోతుంది అని చెప్పి చెప్పుకుంటున్నాం కదా. ఆ కాన్సెప్ట్ ఇక్కడ అప్లై అవుతుందా అంటే కాదు. ఎందుకంటే నా తద్బాధనేన అతిశయోక్తిని బాధించి విభావన యొక్క ఉత్థానం, విభావన పైకి రావడం అనేటువంటి జరగదు. అపితు తదనుప్రాణితత్వేన, అతిశయోక్తి చేత అనుప్రాణితమై అంటే ప్రాణము ఇవ్వబడినటువంటిదై విభావన అలంకారం పైకొస్తుంది. అంటే ఇది సంకరం అవుతుందా మేడం? సంకరాలంకారం అని చెప్పుకోవచ్చా? అది విశేష అతిశయోక్తి అనుప్రాణిత విభావన అని చెప్పి చెప్పాలి. చదవండి. ఇయం చ విశేషోక్తి ఉక్తానుక్త నిమిత్త భేదాత్ విధైవ తత్రోక్త ఉదాహృత అనుక్త నిమిత్త యథా. ఇయంచ విశేషోక్తివత్ ఉక్తానుక్త నిమిత్త భేదాద్ విధైవ. ఈ విభావన అలంకారం కూడాను విశేషోక్తి అలంకారం కూడా ఉక్త నిమిత్త విశేషోక్తికి, అనుక్త నిమిత్త విశేషోక్తికి అని చెప్పి ఎట్లాగైతే రెండు భేదాలు వస్తాయో దాంట్లో అట్లాగా ఈ విభావన అలంకారంలో కూడాను ఉక్త నిమిత్త విభావన, అనుక్త నిమిత్త విభావన అంటే ఈ రకంగా చెప్పబడడానికి అక్కడ నిమిత్తమైనటువంటిది ఏదైతే ఉందో అది అంటే ఇప్పుడు ఈవిడికి మదం కలిగింది అని చెప్పడానికి అక్కడ కారణమే, నిమిత్తమైనటువంటిది ఏమిటంటే యౌవనం. అవునా? అట్లాంటి నిమిత్తం ఏది చెప్పబడకపోవడము అనేటువంటిది కూడా కొన్నిసార్లు జరుగుతుంది. కాబట్టి ఇది ఉక్త నిమిత్త ఆల్రెడీ చెప్పేశారు. కాబట్టి అనుక్త నిమిత్త అనేటువంటి విభావన అలంకారాన్ని, రెండో భేదాన్ని యథా, అది ఎట్లా ఉంటుందంటే ఉదాహరణ చదువుతుంది. అంగలేఖాం అకాశ్మీర సమాలంబనం పింజరాం అనలక్తక
తామ్రాభాం తామ్రాభామోష్ఠలేఖాం చ బిభ్రతీం. నాకు గుర్తున్నంత మటుకు ఇది పార్వతీదేవి తపస్సు చేసుకుంటూ ఉండగా ఆవిడ వర్ణిస్తూ ఉన్నటువంటి శ్లోకం ఇది. అంగలేఖాం అకాశ్మీర సమాలంబన పింజరాం అనలక్తక తామ్రాభాం ఓష్ఠలేఖాంచ బిభ్రతి. ఈ పార్వతీదేవి ఎట్లా ఉంది అంటే అంగలేఖాం గీతలాగా ఉన్నటువంటి శరీరం, సన్నటి చిక్కిపోయింది కదా, తపస్సు చేసి చేసి చిక్కిపోవడం వల్ల ఆవిడ లేఖ అంటే ఏమిటి, లేఖా శబ్దానికి రేఖ అని అర్థం అనమాట. అంటే రేఖలాగా ఒక గీతలాగా సన్నగా ఉన్నటువంటి ఆ శరీరము ఎలా ఉంది, అకాశ్మీర సమాలంబన పింజరా. ఆవిడ ఇంట్లో ఉంటే ఆ మేకప్ చేసుకోవడము ఇట్లాంటివన్నీ చాలా సాధారణంగా జరిగేవి కాబట్టి శరీరానికి ఒక పసుపు వర్ణం రావడం కోసం ఆవిడ ఏం చేసేది, కాశ్మీరం అంటే ఏమిటి, కుంకుమ పువ్వు, ఆ కుంకుమ పువ్వును రుద్దుకునేది శరీరానికి. ఇప్పుడు ఇక్కడ తపస్సు చేస్తోంది కాబట్టి అకాశ్మీర సమాలంబనం అంటే కాశ్మీరాన్ని కుంకుమ పువ్వుని రాసుకోవడము శరీరానికి అనేటువంటి కాశ్మీర సమాలంబనం అంటే దాన్ని ఆశ్రయించటం, దాన్ని తీసుకోవడం, అది జరగలేదు. జరగకపోయినా సరే పింజర వర్ణంలో ఉంది ఆవిడ శరీరం. అంటే చక్కటి ఎట్లాంటి వర్ణం అంటే ఒక పసుపు, మంచి బ్రైట్ గా ఉండేటువంటి కొంచెం ఎరుపు దాಳು ఉన్నటువంటి పసుపు అన్నమాట. అటువంటి పసుపు రంగులో ఉంది ఆవిడ శరీరం. అలాగే అనలక్తక తామ్రాభాం ఓష్ఠలేఖాంచ, పెదిమలు ఎర్రగా కనిపించడం కోసం అలక్తకం రాసుకుంటారు. ఆ అలక్తకము ఇప్పుడు కూడా ఆవిడ తపస్సు చేస్తోంది కాబట్టి ఈ అలక్తకాలు అవన్నీ ఆవిడకి నిషేధం. అందువల్ల అలక్తకం లేకపోయినా సరే తామ్ర ఆభాం ఎర్రని కాంతి కలిగిన ఓష్ఠలేఖాంచ బిభ్రతి, ఆ సన్నటి పెదిమల్ని కలిగి ఉంది పార్వతీదేవి. ఇప్పుడు ఇక్కడ ఈవిడ శరీరానికి కాశ్మీర సమాలంబనం లేకపోయినా సరే పింజరత్వం వర్ణించబడింది. అంటే పింజరత్వానికి కారణమైంది ఏమిటి అంటే కాశ్మీర సమాలంబనం. అది లేకపోయినా, కాశ్మీర సమాలంబనం అనేటువంటి కారణం లేకపోయినా పింజర వర్ణం అనేటువంటి కార్యం పుట్టడం వర్ణించబడింది. అలాగే తామ్రత్వానికంటే రాగి రంగు, ఎర్రటి ఎరుపు రంగు అన్నమాట. ఆ ఎరుపు రంగు రావడానికి అలక్తకం కారణము. ఆ అలక్తకం అనేటువంటి కారణం లేకపోయినా సరే ఆ ఓష్ఠలేఖ తామ్రంగా ఉండడం వర్ణించబడింది. కాబట్టి ఇక్కడ కూడాను కారణం లేకుండానే కార్య ఉత్పత్తి వర్ణించబడింది. మరి ఈ ఈ వీటన్నింటికిను ఈ ఇట్లా రావడానికి అంటే ఏంటి, శరీరానికి పసుపు వర్ణము, తర్వాత ఇది పెదవులకి ఎర్ర రంగు రావడానికి కారణం ఏమిటి అంటే సహజమైనటువంటి వర్ణాలు అవి కదా. ఇవన్నీ కూడాను ఆవిడ యొక్క సహజ వర్ణం. ఆవిడ శరీరం పింజర వర్ణము, పెదవుల తలకు తామ్ర వర్ణము రెండు సహజమైనవి. కాబట్టి ఆ సహజత్వము అనేటువంటి నిమిత్తం ఏదైతే ఉందో అది కింద లైన్ లో ఉందో చదవండి, ముందర చదివేసుకున్న తర్వాత చెప్పుకుందాం. అత్ర సహజత్వం నిమిత్తం గమ్యమానం అసంభృతం మండనమితి కామస్య పుష్ప వ్యతిరిక్తం అస్త్రమితి చ అత్ర వివదంతే ఇయమేవ విభావనేతి కేచిత్ సంభరణస్య పుష్పాణాం చ మండనమస్త్రం ప్రత్యకారణత్వాత్ వాంగ్మాత్రమేతత్ ఏకగుణహానౌ అక్కర్లేదులేండి మనకి, ఇది వదిలేద్దాం. అత్ర సహజత్వం నిమిత్తం గమ్యమానం. ఇక్కడ సహజత్వం అనేటువంటి నిమిత్తము మనకి గమ్యమానం తెలుస్తూ ఉంది. వాచ్యంగా చెప్పబడలేదు. అది వాచ్యంగా చెప్పబడితేనే ఉక్త నిమిత్త అవుతుంది. ఉక్త నిమిత్త వాచ్యంగా చెప్పబడలేదు కానీ తెలుస్తూ ఉంది కాబట్టి అది అనుక్త నిమిత్త విభావన అయిందనమాట. రైట్. ఇప్పుడు దీంట్లో ఈ అసంభృతం మండలం, కామస్య పుష్ప వ్యతిరిక్తం అస్త్రం, ఇవి కూడాను విభావన అలంకారాలే అని చెప్పి కొంతమంది అన్నారు. కానీ సంభరణానికి తర్వాత పుష్పాలకిను మండనము అస్త్రము, పుష్పాలు ఇవి మండనానికి అస్త్రానికి కారణాలు కావు. కాబట్టి ఇది ఊరికే వాంగ్మాత్రం, ఊరికే చెప్పబడినటువంటివే తప్పిస్తేను విభావన అలంకారం కాదు అని చెప్పి ఈయన తీసేశారు. ఇది మీరు వ్యాఖ్యానం చదువుకున్నా తెలిసిపోతుంది లేండి, వదిలేసేద్దాం.
విభావన తర్వాత మీరు నెక్స్ట్ కావాలన్నది ఏమిటండి? అంటే అదే ఉదాహరణ చెప్పారు కదా ఫస్ట్ లో. ఏదండి? ఉక్త నిమిత్త విభావ ఉక్త నిమిత్త విభావన. దాంట్లో అసంభృత అదే చెప్పారు కదా, మళ్ళీ ఆహా, అది కాదంటుంది. అసంభృతం కాదు. మనం ఎక్కడైతే తీసుకుంటున్నామో అలంకారాన్ని, విభావన అలంకారాన్ని తీసుకుంటున్నామో అనాసవాక్యం కరణం మదస్య అచ్చా, అనేటువంటి ఓకే. లైన్ లో మాత్రమే విభావం తీసుకుంటున్నాం. సరే. మిగిలిన రెండింటినీ కూడా విభావనగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మదానికి ఆసవం కరణం అవుతుంది. అవునా? ఇప్పుడు యౌవనం. ధరించడము అనేటువంటిది మండనానికి కరణం కాదు, లేకపోతే ఆ పుష్పాలకేమో పుష్పాలకేమో అస్త్రత్వానికి గురించి వాటికి కరణత్వం లేదు అని చెప్పాడు. కాబట్టి సరే, అదొకటి. ఇదంతా మీరు రాయవలసిన అవసరం లేదు, ఇంతవరకు రాస్తే సరిపోతుంది. లేదు, క్లారిఫికేషన్. సరే అండి, నేను ఇప్పుడు ఇంత 4:20 అయింది. అసంగతి, విషమం, సమం, వ్యాఘాతం, ఇంకా 4 ఉన్నాయి అలంకారాలు. ఈ 4 అలంకారాలని రెండేసి ఒక్కొక్క రోజు చొప్పున చెప్పుకుంటే రేపు ఎల్లుండి పూర్తి చేసేసుకోవచ్చు మనం. అలాగే మేడం, థ్యాంక్ యూ. ఓకే, ధన్యవాదాలు. ఓకే అండి, రికార్డ్ థ్యాంక్ యూ మేడం. అదే ఆ ప్రయత్నమే చేస్తున్నాను. రేపటి నుంచి ఇదన్నా పెట్టుకుంటా ఉండండి. బౌన్స్ పెట్టుకుంటే ఏమన్నా వస్తుందేమో చూద్దాం అంటున్నారుగా మీరు. పోనీ స్క్రీన్ షేరింగ్ ఆఫ్ చేసి లేకపోతే ట్రై చేయండి మేడం, అలా ఈజీ అయితే. పర్వాలేదు లేండి మేడం, విల్ క్లోజ్ ది సెషన్. అదేమి పర్వాలేదు, రికార్డింగ్ ఆపపోయినా కానీ క్లోజ్ చేస్తే ఆటోమేటిక్ గా స్టాప్ అయిపోతుంది. అది అలా ఉండిపోతుందేమో కదా అండి? లేదులేండి, స్టాప్ అయిపోతుంది లేండి. స్టాప్ అయిపోతుంది అంటారా? ఓకే, క్లోజ్ చేయమంటారా? క్లోజ్ చేసేయండి. మీరు క్లోజ్ చేయాలి. నేనే క్లోజ్ చేయాలి, ఒక్క నిమిషం. ఎస్కేప్ కొట్టి చూడండి మేడం. వచ్చింది.